తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. సో చాలామంది సీజనల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. లైక్ ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, గణేష్లను తెస్తారు. మనకి ప్రీవియస్ రాఖీ ఫెస్టివల్ అయిపోయింది, రాఖీలు పెట్టడం. సంక్రాంతి వచ్చిందంటే కైట్స్, హోలీ, కలర్స్ అని. అంటే ఈ సీజనల్ బిజినెస్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయంటారు? సీజనల్ బిజినెస్ అంటే ప్రతి సీజన్లో ప్రతి ఒక బిజినెస్ అనేది బూమింగ్ ఎక్కువ ఉంటుంది. సీజనల్ బిజినెస్ చేసేవాళ్ళు లైఫ్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది కంటిన్యూగా 365 డేస్ సీజనల్ బిజినెస్ కూడా ఉంటుంది. దాని గురించి మనం డిఫరెన్షియేషన్ మాట్లాడదాం. ఇప్పుడు సీజనల్ బిజినెస్ అంటే ఫ్రూట్స్ విషయాన్ని తీసుకుంటే సీతాఫల్ ఒక సీజన్లో వస్తుంది, పొమగ్రనేట్ ఇప్పుడు కంటిన్యూస్ వస్తున్నాయి. కానీ కొన్ని సీడ్స్ ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, ఓన్లీ మన సమ్మర్లోనే అవైలబుల్ ఉంటాయి. సో వాటర్ మెలన్ సమ్మర్లో. సో ఇట్లా సీజనల్ బిజినెస్ చేసేవాళ్ళు డైలీ బిజినెస్ పే చేస్తారు అనమాట వాళ్ళు. సో అలా కాకుండా ఇంకొంచెం ఇప్పుడు మీరు అన్నట్లు వినాయక చవితి వస్తుంది, వినాయకుడిని విగ్రహాలు సేల్ చేయడం, రాఖీ వచ్చింది రాఖీలు సేల్ చేయడం, సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు కైట్స్ సేల్ చేయడం, ఇలాంటి చాలా ఉంటుంది. కానీ ఈ సీజనల్ బిజినెస్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే, సీజనల్ బిజినెస్లో వస్తే హై ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే హై లాస్ వస్తుంది. నెక్స్ట్ మనకు దీపావళి వస్తుంది, దీపావళికి కూడా క్రాకర్స్ అనేది కూడా అది కూడా సీజనల్ బిజినెస్సే. కానీ క్రాకర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ తీసుకుంది. ఇప్పుడు రాఖీస్ ఉన్నాయి. ఈ రాఖీలు ఎలా అంటే ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఫెస్టివల్, కానీ 1 వీక్ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది, 1 వీక్ నుండి. సో 1 వీక్ ఎక్కువ సేల్ చేస్తారు, రిమైనింగ్ మిగిలింది నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి. కానీ నెక్స్ట్ ఇయర్కి ఆ రాఖీస్ ఎలా పెడితే మోడల్ చేంజ్ అవ్వదు, కొంటారా? కొనరు కదా. కానీ ఈ సీజనల్ బిజినెస్లో ఈ రాఖీ అనే ఫెస్టివల్కి సంబంధించిన పండుగలో ఈ రాఖీలు అనేటివి ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, డిజైన్స్ చేంజ్ అవుతాయి. కానీ ఇప్పుడు డిజైన్స్ ఓల్డ్ డిజైన్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు బిజినెస్ బాగా జరిగింది అనుకోండి ప్రాఫిట్, జరగకపోతే లాస్. సీజనల్ బిజినెస్ ఇదొకటి. సో అలాగే ఇందాక మనం మాట్లాడినట్లు వినాయకుడి విగ్రహాలు చూద్దాం. ఈ వినాయకుడి విగ్రహాలు చాలామంది కెమికల్తో తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, న్యాచురల్గా తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఎకో ఫ్రెండ్లీ. సో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు వచ్చేసి సేల్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న అవేర్నెస్లో. కానీ ప్రీవియస్గా మనం పిఓపిపి ఏదైతే మనం వేసే మెటీరియల్ ఉందో పిఓపి, సో ఆ మెటీరియల్తో తయారయ్యే విగ్రహాలు, కరిగించే విగ్రహాలు అవి ఎక్కువగా సేల్ అయ్యేవి. కానీ చిన్న చిన్న విగ్రహాలు తీసుకుంటే ఇక్కడ పిఓపి మెటీరియల్తో తయారు చేసే విగ్రహానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అవునా? ఎకో ఫ్రెండ్లీ విగ్రహానికి ఓన్లీ మనము మంచి మట్టి యూజ్ చేస్తాం, క్లే వాడతాం ఎక్కువగా. ఆ క్లే అనేది మనకు రీజనబుల్గానే దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ క్లేతో స్టార్ట్ చేసి విగ్రహాలు తయారు చేసే పర్సన్కి లాస్ తక్కువ ఉంటుంది. క్లేతో పాటు ఎవరైతే ఈ పిఓపి మెటీరియల్తో యూజ్ చేసే విగ్రహాలు మిగులుతాయో సేల్ అవ్వకపోతే వాళ్ళకి లాస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ హై క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు, కానీ దాంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. విగ్రహాలు మిగిలినప్పటికి కూడా దాంట్లో ఎక్కువ ప్రాఫిట్. నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తారంటే అప్గ్రేడ్ చేస్తారు విగ్రహాలు. పెద్ద విగ్రహాలు అయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అలా కంటిన్యూ చేస్తారు. సో ఈ ఎకో ఫ్రెండ్లీ ఏం చేస్తారు, యూజ్ అండ్ త్రో లాగా. కానీ నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఈ సుమన్ టీవీ ద్వారా ఈ ఇయర్ వినాయక చవితిని మీరు అందరూ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే తీసుకోండి. సో వీలైతే మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మీ పిల్లలతో కలిసి హ్యాపీగా మీరు ఒక వినాయకుడిని తయారు చేయడానికి మీరు ఒక టైం పెట్టారంటే ఒక యాక్టివిటీ లాగా పిల్లలకు మీరు నేర్పించినట్లు ఉంటుంది. సో అలాగే మనం ఇప్పుడు వినాయకుడి విగ్రహాల గురించి మాట్లాడాం. తర్వాత గాలిపటాలు, కైట్స్ అనేటివి నాట్ ఓన్లీ మనము సంక్రాంతి ఫెస్టివల్ వస్తేనే ఎగరేయం, రిమైనింగ్ డేస్లో కూడా పిల్లలు ఆడుకోవచ్చు. సో ఆటోమేటిక్ షాప్స్లో సేల్ అయ్యే ఛాన్సెస్ దానికి ఉంటుంది. కానీ రాఖీ మాత్రం డైలీ కొనాం కదా, వినాయకుడిని మాత్రం రెగ్యులర్ కొనాం కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీజనల్ బిజినెస్లోనే కొన్ని ప్రోడక్ట్స్ ఎవ్రీ డే రన్నింగ్ అయ్యేవి కూడా ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ది ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము సీజనల్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేను వినాయకుడు చాలామంది ఇప్పుడు ఇవాళ ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇస్తా. ఎవరైతే నెక్స్ట్ మంత్లో ఒక 1 lakh ఇన్కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక 5,000 రూపీస్ పెట్టుబడితే ఇప్పుడు ఒక టిప్ చెప్తా. అదేంటంటే
మనకు అప్కమింగ్ ఫెస్టివల్ వినాయక చవితి. సో మీరు ఎకో ఫ్రెండ్లీ, మీకు చాలా వరకు ఉంటుంది అండి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మీరు తయారు చేసి సేల్ చేయొచ్చు. యూజింగ్ ఆన్లైన్లో కూడా సేల్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ తీసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసినాయి, కొన్ని స్టోర్స్లో వచ్చేసినాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసి ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లాగా మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టోర్స్లో మీరు పెట్టి అక్కడ సేల్ చేసుకోవచ్చు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని షాప్స్కి ఇచ్చి మీరు ఇప్పటి నుంచి సేల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు దీనికి కావాల్సింది ఓన్లీ ఒక క్లే. కానీ వినాయకుడిని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ లాంటిది మనకు షీట్స్ మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి. ఆ షీట్స్ యూజ్ చేసుకొని సో ఆ క్లేని దాంట్లో ఎటువంటి అన్క్వాలిటీ లేకుండా క్వాలిటీ ఉన్న క్లేని తీసుకొని కంప్లీట్గా దాన్ని చేసేసి విగ్రహాలు చేసి దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆర్ట్ అండ్ స్కిల్ తోటి పెయింటింగ్స్ కానివచ్చు, దానికి ఏదైనా అడిషనల్గా యాడ్ చేసి మీరు కనుక అవి సేల్ చేసుకోగలిగితే వినాయక చవితి ఫెస్టివల్ లోపల మీకు ఒక 1 lakh రూపీ ఇన్కమ్ ఉంటుంది. డెఫినెట్లీ ఇప్పుడు రన్నింగ్ బిజినెస్ అది. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ బిజినెస్ ఇది. ఆల్రెడీ ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఆల్రెడీ ఒక 2-3 months నుంచే విగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టుంటారు. కానీ సో మీరు హై ఎండ్ బిజినెస్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీనికి 1,00,000 రూపాయలు వస్తాయా సార్, మీరు చెప్పినంత ఈజీనా సార్ అని అడగచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు బయట విగ్రహాలు చూస్తే మినిమం మన ఇంట్లోకి ఒక ఫ్యామిలీకి కావాల్సిన విగ్రహాలు బయట చూస్తే 500 నుంచి 1000 రూపీస్ పెట్టాలి. అవునా? అది ఎక్కువ ఫ్రెండ్లీగా ఇంకోట అనేది పక్కన పెడితే. కానీ ఎక్కువ ఫ్రెండ్లీ మీరు మ్యాక్సిమం అండి 300 రూపీస్కి మీరు అమ్మచ్చు విగ్రహం. 300 రూపీస్ మీకు ఖర్చు. దానికి ఖర్చు ఓన్లీ మీరు న్యాచురల్గా తయారు చేసే క్లేకి అయ్యే ఖర్చు 50 రూపీస్ అనుకుందాం. మీరు చేసిన దానికి 250 రూపీస్ ఈచ్ వన్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు అదే మీరు రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో మీకు దగ్గరలో ఉన్న షాప్స్ అంటే స్ట్రీట్స్లో ఉన్న షాప్స్కి మీరు ఒక్కొక్క షాప్కి 10-20 మీరు సప్లై చేసుకున్నారంటే 10-20 ఈచ్ షాప్కి మార్జిన్ ఒక 100 రూపీస్ పెట్టి మీరు ఒక 300 రూపీస్ మీరు తీసుకొని అట్లా మనము రీటైల్ చేసుకున్నామంటే సో 100 రూపీస్ మార్జిన్ తోటి మీరు అలా ఒక 100 విగ్రహాలు తయారు చేస్తే ఎంత వస్తుంది? 10,000 రూపీస్. 10 షాప్స్కి వేస్తే అయిపోతుంది. అదే 100 కాకుండా 1000 విగ్రహాలు మీరు చేయగలిగితే అంటే నేను 100 రూపీస్ ప్రాఫిట్తో చెప్తున్నా. అంటే డిఫరెన్షియేషన్ అండి. ఇంకా మనకు టైం ఉంది పర్చేస్ చేయడానికి. అందరూ పీపుల్స్ ఆల్మోస్ట్ 4th నుంచి స్టార్ట్ చేస్తారేమో, 4th, 5th. సో 1 day బిఫోరే స్టార్ట్ చేస్తారు మోస్ట్లీ. సో ఇట్లా మీరు ఈ బిజినెస్ని గ్రాప్ చేసుకొని ఇమీడియట్లీ మేము చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి విగ్రహాలు తీసుకుని మీరు డైరెక్ట్ స్టాల్స్ పెట్టుకుని కూడా సేల్ చేసుకోవచ్చు. ఈ సీజనల్గా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారండి. సో కేవలం వినాయకుడు విగ్రహాలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఇయర్లీ 1 చేసే వాళ్ళే ఉంటారు. సంవత్సరం మొత్తం విగ్రహాలు తయారు చేసుకుంటారు. 1-2 రోజులు 3 రోజులు సేల్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఫెస్టివల్కి సో మా హోమ్ టౌన్లో సో మేము పెట్టే విగ్రహానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ వాళ్ళతో మాట్లాడితే సంవత్సరం మొత్తం మీరు ఏం పని చేస్తారంటే సంవత్సరం మొత్తం మేము విగ్రహాలే తయారు చేస్తాం సార్ అన్నారు. కానీ మా బిజినెస్ కేవలం 1 నెల రోజులు మాత్రమే ఉంటుంది సార్ అన్నది. ఆ నెల రోజులు ఇన్కమ్తో 1 year బ్రతికేస్తారంట వాళ్ళు. అంటే చూడండి ఎంత బిజినెస్ అండి. అంటే అంత ప్రాఫిట్స్ ఉంటాయి ఇందులో. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ మీకు ఉపయోగపడే ఒక బిజినెస్ అనమాట. అండ్ ఇంకొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. మీ సెషన్స్ గురించి ఒకసారి మనం ఎవరైతే అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నారో స్టూడెంట్స్ మీ అందరికీ ఒకటి ఉంటుంది, నేను సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలని. కానీ నిజంగా మీరు స్టూడెంట్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక హై ప్రాఫిటబుల్ కంపెనీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇప్పుడే కాల్ చేయండి. మా మాస్టర్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. మంత్లీ 50,000 నుండి 10 lakhs రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, ఎలా కంపెనీ సిస్టమ్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ప్రొసీజర్ కావాలి కంప్లీట్ అనేది వర్క్షాప్లో మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి September 14th సార్ది డెమో క్లాస్ అయితే ఉంది 499. మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే సార్.